బాగానే ఉందండి నా దృష్టిలో మటు బాగానే పరిపాలిస్తాడు చంద్రబాబు నాయుడు. 10 రోడ్లకి 2 రోడ్లు అయితే అయిపోయినట్టేనా? ఇంకా మిగిలిన రోడ్లు లేవా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఏం పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారు. ఏం లేదు, హైదరాబాద్లో ఉంటాడు, ఒకసారి నెల్లూరులో ఉంటాడు, ఏమీ లేదు, పట్టించుకోవట్లేదుగా. రోడ్లు పోసారండి బాగా, పింఛనీలు ఆపకుండా ఇచ్చారు. కారు వేసుకొని ఇక్కడ ఆఖరు ఏమి ఆఖరు ఇటే వెళ్తాడు, రోజు ఆపడ ఎలాగుంది వార్డు ఎలాగుందో పట్టించుకోవట్లేదు. ఆళ్ళన్నీ గారు మొత్తం అన్ని దాచుకుంటుంది. ఆళ్ళన్నీ గారు దొంగ. బడేటి చంటి గారు ఏమో సూపర్. మగోడికేమో సీట్ ఉండట్లేదు, డబ్బులు పెట్టుకున్నోడికి ఫ్రీగా ఉన్న వాళ్ళకే ఎక్కేస్తున్నారు. అమరావతి అయితే సరిపోతుందా? మిగిలిన ప్రాంతాలు వద్దా? అప్పుడప్పుడు 2.5 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. 2000 3,000కి డోక్రాలో ఎన్నాలో జగన్ ఉన్నప్పుడైతే అన్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమీ లేవు. పుట్టుకొని సత్తన్నారు ఆడవాళ్ళు, రోజు కన్నడం మీద ఇసుకుంటున్నారు రోజు డైలీ ఆడ గోళ. కానీ చంటి గారు నంబర్ 1 మనిషి, మాట మీద నిలబడతారు. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ప్రజలకు జరిగింది ఏంటి మీరు చెప్పండి ఒకటి. రోడ్లు అయితే వచ్చాయి. విజయ్ గారు చక్కగా ఫీజు చూడండి, ఫీజులు తగ్గిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫీజులు కొద్దిగా తగ్గిస్తే బాగా చేస్తుందంటే ఏం బాగుంది బాబు అసలు. బుజ్జి గారు బ్రహ్మాండంగా పరిపాలించారు. ఈయన కొద్దిగా జిడ్డు మనిషి అండి. ఫ్యాన్స్ సినిమా చూడడానికి వస్తారు, జనాలు ఆయన చూడడానికి వస్తారు, కానీ ఒకటి అనేసరికి ఆలోచిస్తారండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ పాలన ఎలా ఉందంటారు? కొంచెం పర్లేదండి, పాలన మాత్రం కొంచెం పర్లేదు. కొన్ని చిన్నవి ఉన్నాయి, అవి సరి చేస్తే సరిపోతుంది. ఆ చిన్నవి ఏంటండి? ఇప్పుడు ఒకటి కరెంట్ అండి, కరెంటు ఛార్జీలు బాగా పెంచేస్తున్నారు. రెండోదేమో నిత్య సరుకులు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. రెండోదేమో తమిళనాడులో విజయ్ గారు చక్కగా ఫీజు చూడండి, ఫీజులు తగ్గిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫీజులు కొద్దిగా తగ్గిస్తే లేనోడు ఉన్నవాడు కొద్దిగా చదువుతారండి. కొద్దిగా అది ఫీజులు బాగా తీసుకుంటున్నారండి ప్రైవేట్ స్కూల్లో. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 50,000 60,000 తీసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు తమిళనాడు లాగా మనకు కూడా పర్టికులర్గా ఫీజు ఒకటి సెట్ చేసేస్తే బెటర్ అంటారు. అవునండి, చంద్రబాబు నాయుడు గారిని అదే కోరుకుంటున్నానండి. అంటే విజయ్ గారిని ఫాలో అవ్వమనా, లేదంటే ఫీజుల విషయంలో తగ్గించాలని? ఫీజు విషయంలో తగ్గిస్తే అందరూ ఇదవుతారండి, ఆయనకి గుర్తింపు ఉండిపోద్ది టీడీపీ ప్రభుత్వంలో. ఈ 2 ఏళ్లలో మన గవర్నమెంట్ ఏదన్నా మంచి పని చేసిందంటే మీరేం చెప్తారు? అందరికీ బాగానే ఉన్నాయండి, చేస్తున్నారు గవర్నమెంట్. కానీ కొద్దిగా రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చాలా చోట్ల ఉండిపోయినాయండి. అవి ఇంకా ఇదవ్వాల. ఈ లోకలేమో పట్టించుకోవట్లేదు అంతగా. వస్తున్నారు కానీ మా ఏపు రోడ్డు కొద్దిగా ఉంది, రోడ్లు డ్రైనేజీలు ఏమీ లేవు. గత 20 సంవత్సరాల నుంచి అలాగే ఉంటున్నాయి. అంబికా కృష్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పడిన రోడ్డు ఇప్పుడు బాగా పడలేదండి. ఎక్కడండి మీ ఏరియా? ఎన్టీఆర్ కాలనీ అండి. అసలు వచ్చారు అంతకుముందు వైసీపీ ఆనాని గారు వచ్చినప్పుడేమో ఆ గవర్నమెంట్ ఏమో చూసుకుని వచ్చి కొలతలు చూసుకున్నారు తప్ప ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ మొన్న చంటి గారు వచ్చారు, మీకు పనులు ఎక్కడెక్కడ అయిపోయినాయి అన్ని పనులు మీకు చేసి పెడతాము అని హామీ ఇచ్చారండి. మరి చూడాలి ఆయన మరి మాట మీద ఇదేద్దో లేదో. మరి రోడ్లు, విద్య, వైద్యం ఈ మూడిట్లో మన గవర్నమెంట్ దేంట్లో సక్సెస్ పొందిందంటారు? రోడ్ల, విద్య, వైద్యం. రోడ్లు బాగా పడుతున్నాయి అండి, హైవేలో కానీ ఇవన్నీ బాగానే పడుతున్నాయి. విద్య కొద్దిగా వచ్చేసరికి ఫీజులు చెప్పుకోలేకపోతున్నారండి. అంటే గవర్నమెంట్ ఏం చెప్పుద్ది అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, అక్కడ కూడా బాగా చెప్తున్నారు కదా అన్నట్టు చెప్తారు. కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్లో అంతగా పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు మహిళలకి అమలు చేస్తున్న ఫ్రీ బస్సుపై మీ అభిప్రాయం ఏంటి? డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు అసలు ఇదవుతున్నారండి. ఫ్రీ బస్సు అనవసరం అండి, నాకు తెలిసి ఫ్రీ బస్సు అనవసరం. ఎందుకు అనవసరం? అది వేస్ట్ ఖర్చు. గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఫ్రీ బస్సు అనవసరం అండి. కొట్టుకుని ఇదవుతున్నారు. ఏదైనా ఫంక్షన్కి ఏదైనా మగవాడు బయలుదేరేవారు, ఇప్పుడు ఆడ మనిషి బయలుదేరి వెళ్ళిపోతున్నారు.
ఏదైనా కూరగాయ మార్కెట్ వెళ్ళాలనుకో ఆడ మనిషిని వెళ్తున్నారు. ఇటైనా ప్రయాణం వెళ్ళాలన్నా మగోడు బయలుదేరుస్తున్నా ఆడ మనిషి బయలుదేరుతున్నారు. మగోడికేమో సీట్ ఉండట్లేదు, డబ్బులు పెట్టుకున్నోడికి ఫ్రీగా ఉన్న వాళ్ళకే ఎక్కేస్తున్నారు. అవి పెద్ద గొడవలు ఇది అవుతున్నాయి, చిన్న చిన్న ఇది అని. అది వేస్ట్, అనవసరం ఖర్చు తప్ప ఇంకేం లేదు. అసలు ప్రజలు కూడా అది అడగలేదు కూడా బస్సు ఫ్రీగా ఇది అనేసి. అది గవర్నమెంట్ వేస్ట్ ఖర్చు తప్ప ఇంకేం లేదండి. అన్న క్యాంటీన్ పై అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అంటే 10 మందికి పెట్టేదానండి, అది దేవుడితో సమానం. అంటే చంద్రబాబు నాయుడు బాగా అది బాగుంది, నాకు నచ్చిందండి. అన్నా క్యాంటీన్ లేనోడు ఉంటాడు, ఒక 5 రూపాయలు పెట్టుకుని తినే వెళ్తాడు, 5 రూపాయలకి ఏమొస్తుందండి. అది మాత్రం నాకు నచ్చిందండి. చంటి గారి పనితీరు బాగుందంటారా ఏలూరులో, లేదంటే ఇదివరకు చేసిన ఆల్నాని గారు ఏ పనితీరే బాగుందంట? చంటి గారిదే బాగుందండి. ఆల్నాని గారు అసలు ఏం లేదండి, అసలు ఏం లేదు. ఆయన ఇదే వినాడు కానీ వేస్ట్. కానీ చంటి గారు నెంబర్ 1 మనిషి, మాట మీద నిలబడతారు. అప్పుల్లో బుజ్జి గారు ఎలాగో చంటి గారు కూడా మాట మీద నిలబడే మనిషి అండి. ఆయన విషయంలో మాత్రం ఇదే అనకూడదండి. కానీ పనులు మాత్రం చేస్తారండి, చెప్తారు, వాగ్దానం ఇస్తారు, చేస్తాను, మీకు ఏ సమస్య అయినా చేస్తాను, నేను అండగా ఉన్నాను అని చెప్పారండి. నాకు అది బాగా నచ్చిందండి. పుట్ట మహేష్ గారి సంగతి ఏంటి? పుట్ట మహేష్ గారు అంటే ఏం చెప్తారంటే, ఆయన ఒకసారి మా ఏరియా ఎప్పుడూ రాలేదండి. ఓకేనా, ఆయన సంగతి తెలియదండి మనకంతగా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అంటే 10కి 100కి 10కి ఇవ్వచ్చు. కానీ కొద్దిగా ఈ మా ఏరియాలో కొంచెం రోడ్లు డ్రైనేజీలు పడితే 10కి 10 ఇచ్చేస్తాను. కొంచెం మార్పులు చేస్తే పైనుంచి గవర్నమెంట్ కొద్దిగా తీసుకుంటే చాలా. మళ్ళీ ఎలక్షన్లో ఈ కూటమికే వేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ మారదాం అనుకుంటున్నారా? లేదు, కూటమి అంటే మరి కూటమి ఉంటుందో లేదో తెలియదు కండి. టీడీపీ జనసేన అయిపోద్దామో తెలియదు మరి. అది జనసేన మాత్రం ఉంటుందిలేండి. ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో కూడా పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఉంది, ఆల్రెడీ పెట్టారు. అక్కడ ఆయన రాణించగలుగుతారంటారా? దానిపై ఛాన్స్ కాబట్టి రాణిస్తారండి, ఛాన్స్ కాబట్టి రాణిస్తారు. కానీ కొంచెం అది విజయ్ గారు లాగా ఏమన్నా ఈజీగా సక్సెస్ ఏంటి, ఫ్యాన్స్ సినిమా చూడడానికి వస్తారు, జనం ఆయన చూడడానికి వస్తారు. కానీ ఓటనేసరికి ఆలోచిస్తారండి. దానికి ఇది చెప్పడం. మీ పేరేంటండి? నా పేరు సింహాచలం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి మన ఆంధ్రప్రదేశ్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉందండి నా దృష్టిలో మటు. బాగానే పరిపాలిస్తాడు చంద్రబాబు నాయుడు. నేను పెన్షన్లు కానీ ఇంకొక విషయంలో కానీ ఇంకొక లోన్ల విషయంలో కానీ. కాకపోతే ఈ కార్పొరేషన్ ఎలక్షన్ మరి ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ అది పెట్టినప్పుడు కూడా మళ్ళీ టీడీపీ గ్యారెంటీగా వస్తుంది. ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తాడండి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం చేసిన మంచి పని ఇది అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? మంచి పని వేస్తుంటే పెన్షన్ ఫస్ట్ పెన్షన్ ఒకటి. మీకు ఎంత వస్తుందండి పెన్షన్? 6,000 అండి. నెలకు 6,000 వస్తుంది. ఏళ్ళు కట్ అయింది, అందుకని 6,000 వికలాంగ పెన్షన్. ఇంకా రోడ్లు కానీ అవన్నా మీకు మంచిగా చేసినట్టు అనిపించినాయి అన్న? చేస్తున్నారు. ఇంత మునుపు రోడ్లు అన్నీ క్లియర్ శుభ్రం చేసే ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేయవలసింది ఏం లేదు. కాబట్టి చేస్తే ఇప్పుడు పోలవరం కానీ, రాజధాని గుంటూరు రాజధాని అమరావతి కానీ ఇవన్నీ కూడా త్వరలో అయిపోతాయి. ఇంకో 3 మంత్లో అయిపోతాయి. 2-3 సంవత్సరాలు అయిపోతాయి. ఇప్పుడు రోడ్లు, వైద్య, విద్య ఈ మూడిట్లో ప్రభుత్వం దేంట్లో బాగా దృష్టి పెట్టి బాగా చేస్తుందంటారు? నెంబర్ 1 విద్య త్వరగా బాగానే ఉంటుంది. తర్వాత మరి మామూలు మరి అన్నీ కూడాను చేయాలంటే చేసుకొస్తున్నాడు, పర్వాలేదు. మళ్ళీ ఉత్తర కూడాను మళ్ళీ అయినే వస్తాడని నా నమ్మకం. మళ్ళీ సార్ కూడా ఆయన వస్తాడని నా నమ్మకం అండి. ఆయన ఆ రకంగా ప్రజలు కాపాడకూడదు. ముందు మెయిన్ పాయింట్ పెన్షన్లు కూడి పెడతాడు కడుపుకి, అది కావాలి. తర్వాత 10 లక్షలు ఉండొచ్చు, లేకపోవచ్చు. అందరికి కూడా వికలాంగులకు అయితే 15,000, 5,000 ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళకి 6,000, 6,000 ఇలా ఇస్తున్నారు.
బాగానే ఉందండి. ఇదివరకు ప్రభుత్వం అప్పుడు ఎంత వచ్చేదండి మీకు? అప్పుడు 4,000 వచ్చింది, 3,000 వచ్చింది. 3,000, 4,000 ఎక్కడ వచ్చింది? 4,000 అప్పుడు 3,000 వచ్చేది జగన్మోహన్ రావు గారు. అప్పుడప్పుడు 2,500 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. 2,000, 3,000కి అది ఒక పెద్ద విశేషం ఏం కాదు. మరి ఇంకంతేనండి, అయిన వాళ్ళ ప్రయోజనం మాకే కనిపించట్లేదు. అంటే ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చుద్ది అంటారు. ప్రభుత్వం వస్తుంది. పైగా ఆయనకి అండదండగా 100% పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు. ఆయన కూడా బాగానే ప్రజలు కాపాడుకొస్తారు. ఇదివల్ల చంద్రబాబు నాయుడు అబ్బాయి ఎవరో లోకేష్ గారు, ఆయన కూడా గుంటూరు ఎమ్మెల్యేగా బాగానే పనిచేసే వరకు చేస్తున్నాడు. బాగానే ఉందండి. ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు ఉంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి. పురుషులకి ఏం లేదు, మహిళలకి ఏదో అలా ఎక్కుతున్నారు, దిగుతున్నారు. పెద్ద చెప్పుకోవాల్సింది పెద్ద ఇదే లేదు. ఉంచితే బెటర్ అంటారా, తీసేస్తే బెటర్ అంటారా? వంచిన వాడు పోనేది, ఎవరో వెళ్తుంటాడు. నాలాంటి దగ్గరికి వెళ్ళాలి కానీ మళ్ళీ తర్వాత అన్న క్యాంటీన్ పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉందండి, మొత్తం పరిపాలన బాగానే ఉంది. ఎలాగైతే కానీ ఇప్పుడైతే చంటి గారు బాగుందంటారా, లేదంటే ఇదివరకు చేసిన ఆలనాని గారు బాగుందంటారా? అన్నట్టు ఆళ్ళాయన గారు పక్కన పెట్టండి, బుజ్జి గారు బ్రహ్మాండంగా పరిపాలించారు. ఈయన కొద్దిగా జిడ్డు మనిషి. ఏ విషయం కూడా వెనకం చేస్తాడు కానీ ముందు అడిగే ఇట్లా. ఎవరు? చంటి గారు. ఈయన ఏదో అయిపోయింది, ఏదైతే కూటమి వచ్చింది. తర్వాత చంద్రబాబు గారి ఆయన ఏదో ఇంట్రెస్ట్ ప్రజలకు ఎక్కువ ఉంది కాబట్టి అలాగే వచ్చి ఆ ఊపిరి వచ్చాడు. కానీ సంటి గారు మటు ఇంకో తప్ప మటు రారు. ఇంకో ఎవరో మీలాంటి వస్తే రావచ్చు కానీ ఇంకో తప్ప సంటి గారు రారు. ప్రజలు అనుకూలంగా చోట్ల ఆయన స్వార్థపడని అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? మొత్తం అన్ని వర్గాల్లో చూసి 10కి ఎన్ని మార్కులు ఇద్దాం అనుకుంటున్నారు? 8 మార్కులు ఇస్తారు. 8 ఇస్తారా? ఓకే. ప్రభు కిషోర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా. ఈ 2 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? సూపర్ అండి, బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారండి. విద్య, వైద్య, రోడ్ల 3 బాగా చేస్తున్నారు. మీ అంచనాలు అన్నీ అందుకుందా గవర్నమెంట్? అన్నీ అందుకున్నాయి. ఏం చదువుతున్నారు బ్రో మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీకు అమ్మ ఒడి ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా? పడుతుంది, టైంకి పడిపోతుంది. మహిళలకు ఫ్రీ బస్ ఉంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సూపర్ అండి. ఇదివరకు ఆలనాని గారు ఉండేవాళ్ళు, ఇద్దరిలో ఎవరు బాగా చేస్తున్నారు? బడేటి చంటి గారు. ఎందుకు? ఆలనాని గారు మొత్తం అన్ని దాచుకుంటుంది. ఆలనాని గారు దొంగ, బడేటి చంటి గారు ఏమో సూపరు. ఏ టయానికి ఏమన్నా చేయాలన్న టైంలో చేసేస్తారు. బడేటి చంటి గారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ పై అభిప్రాయం ఏంటి? సూపర్ అండి. అది టయానికి పేదవాళ్ళకి టయానికి భోజనం ఉంటుంది కదా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు రోడ్లు బాగున్నాయి అంటున్నారు అందరూ, నిజమేనా? బాగున్నాయండి, నిజమేనండి. ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు మీరు చంటి గారికి వేద్దాం అనుకుంటున్నారా, లేదంటే వైసీపీ వచ్చిన అభ్యర్థికి వేద్దాం? పక్కా టీడీపీ. పక్కా టీడీపీ. దేనికి? బడేటి చంటి గారు గారు. పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారు కదా, ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన సూపర్ అండి. మొన్న ఏదో డ్రగ్స్ అని అదేని ఏదో వచ్చినాయి కదా, దానిపై అభిప్రాయం ఏంటి? మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? నమ్మదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి అక్కడికి వెళ్తే వాళ్ళు రాణిస్తారంటారా? రాణిస్తారు. ఇప్పుడు విజయ్ గారు లాగా ఆయన కూడా సీఎం అయిపోయే ఛాన్స్ ఏమన్నా? సీఎం అయిపోతారండి, అవకాశం వస్తే ఆయనే అవుతుంది. అయితే ఈ ప్రభుత్వానికి 10కి ఎన్ని మార్కులు ఇద్దాం అనుకుంటున్నాం? 10కి 10. 10కి 10. పేరేంటండి? మోకరత్నం. ఇప్పుడు ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో బాగానే చేస్తుందంటారా? బాగా చేస్తుందంటే ఏం బాగుంది బాబు అసలు. పాత ప్రభుత్వం బాగుందంటారా? పాతదే బాగుంది మాకు తెలిసినంత మట్టుకు. ఫ్రీ బస్సులు అవన్నీ పెట్టారుగా మీకు? ఫ్రీ బస్సులు పెట్టారు, ఎందుకు ఫ్రీ బస్సులు పెట్టి ఉన్న వాటికి ఎత్తే బిల్లు. ఫ్రీ బస్సులు ఫ్రీ పెట్టి మిగతాకి బిల్లు వేసేస్తున్నారు అంటారు. అది అయితే ఈ 2 ఏళ్ల ప్రభుత్వం, 2 ఏళ్ల పాలనలో మీకేం నచ్చలేదు మాకు. మీ అంచనాలు ఏమి అందుకోవాలి? నచ్చలేదు. డాక్రా వాళ్ళని అన్యాయం చేశారు.
అన్నీ చేశారు. ఇంకెందుకు ప్రభుత్వం రాదని అనుకుంటున్నారు అందరం. మళ్ళీ సార్ ఈ ప్రభుత్వం రాదంట. అది ఇప్పుడు రోడ్లు కానీ విద్య కానీ వైద్య కానీ ఏది రోడ్లు అయితే వేసినట్టుకున్నారు, మరి అంతవరకు మనకైతే తెలీదు. రోడ్లు అయితే వచ్చాయి. అప్పుడు జగన్ ఉన్నాడు పెట్టిన రోడ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసారు అనుకుంటున్నారు. ఆయన పెట్టారు, ఈయన వేయించారు. ఇప్పుడు అయితే మహిళలు ఫ్రీ బస్ అనవసరం అంటున్నారా? ఫ్రీ బస్ పెట్టారు, కొంతమంది ఎక్కొచ్చు, కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉండొచ్చు. 1500 ఇస్తాను నెలకన్నారు, అది లేదు. డోక్రాలో ఎన్నాలో జగన్ ఉన్నప్పుడు అయితే అన్నీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి ఏమీ లేవు. పిల్లలకి స్కాలర్షిప్లు అంటే కాలేజీ ఫీజులకి ఎన్నాళ్ళు జగన్ ఉన్నప్పుడు ఇచ్చేవాడు, ఇప్పుడు అవి లేవు. ఏమున్నా ఏమీ లేవు. అన్న క్యాంటీన్ మీద అభిప్రాయం ఏంటి మీది? అన్న క్యాంటీన్ అంటే పేదవాళ్ళు తింటున్నారులే, కాదని అంటలేదు. అదైతే పర్లేదు. ఉన్న వాటిలో అయితే ఏమీ లేవు, అన్నీ పెంచి వదిలేస్తుంటే ఇంకేంటి. బడేటి చంటి గారి పాలన ఎలా ఉంది ఏలూరులో? అతని పాలన అయితే బాగానే ఉంది అనుకున్నారు, మరి అంతవరకు అయితే తెలుసు, మనకు అంత మించి తెలియదు. ఆల్నాని గారు బాగా చేశారు వరకు. ఆల్నాని గారు బాగా చేశారు. మళ్ళీ ఎలక్షన్లో వస్తే వైసీపీకే వస్తారు మీరు. అది ప్రభుత్వం ఇంకా దేనిపై దృష్టి పెట్టాలంటారు? ఇప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయి? రోడ్లు కానీ ఈ టైపు ఏమన్నా దేని మీద దృష్టి పెట్టి బాగా చేయాలన్నది ఏమన్నా ఉందా? రోడ్లు గట్ట అంటే అంత బాగా తెలియదు, కానీ మాకు ప్రభుత్వం అంటే ఏముంది, పిల్లలకి కాలేజీల వాళ్ళకి అన్యాయం చేసినట్టే. రావట్లేదా? అమ్మఒడి అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు కాలేజీ ఫ్రీ సీట్లని వచ్చాయి, వాటికి ఫీజులు లేవు. ఇప్పుడు వచ్చి అప్పుడే 5-6 నెలలు పెట్టి కడుతున్నాం, 1 రూపాయి కూడా వేయలేదు. అలా చేస్తున్నాం అంటే ప్రభుత్వం బాగాలేదంటే ఏం చెప్తాం చెప్పు. అందులో అదే మీకు ఏమన్నా కష్టాలు తప్ప మాకు. అదే ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకేలా ఉంటుంది అంటారు? ఒకేలా ఉంటుంది. ఇప్పుడు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్కి? 10కి మేము మార్కులు ఏమేమో ఏమేమరా? 0 ఫెయిల్. పాత గవర్నమెంట్కి అయితే ఇస్తాం. ఎంత? 10 ఇస్తాం. 10కి 10 ఇస్తారు. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు కేజీఆర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే, అయితే గవర్నమెంట్ మనకి కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 2 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? ఎలా ఉందో మీకు తెలియదా? మీకు తెలుస్తుంది కదా. అంటే మాకు తెలుసు, అంటే పబ్లిక్ ఏం ఫీల్ అవుతున్నారని తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇలా పబ్లిక్ని అడుగుతున్నాం. అసలు ఏం చేశారని మీరు చెప్పగలుగుతున్నారు? చెప్పండి. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ప్రజలకు జరిగింది ఏంటి మీరు చెప్పండి. ఒకటి చెప్పండి మీరు. ఇప్పుడు రోడ్లు ఏదో వరకు బాగుండే కదా, ఇప్పుడు కొంచెం రోడ్లు అవి వేసారు. 10 రోడ్లకి 2 రోడ్లు అయితే అయిపోయినట్టేనా? 10 రోడ్లకి 2 రోడ్లు అయితే అయిపోయినట్టేనా? ఇంకా మిగిలిన రోడ్లు లేవా? మీరు ఇక్కడ నుంచి ఇట్లా చింతలపూడి వెళ్ళే రోడ్డు చూడండి, అట్లా జంగారెడ్డికి వెళ్ళే రోడ్డు చూడండి, మధ్య మధ్యలో చూడండి. అయితే ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ఏది మంచి పని చేయలేదంటారా? ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా? చేసింది చెప్పండి మీరేమన్నా. ఒకటి చెప్పండి. పని ఇచ్చిన హామీలు ఎంత, చేసిన పని ఎంత, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత బడ్జెట్, ఎంత హామీలు ఇచ్చారు, వాళ్ళు చేసింది ఏంటి ఒకసారి చెప్పండి మీరే. ఇప్పుడు ఏలూరు పరంగా అయితే రోడ్లు వేయడం జరిగింది, పెన్షన్లు 3000 నుండి 6000 చేయడం జరిగింది, ఇవన్నీ జరిగినాయి కదా, దానిపై అభిప్రాయం? ఒక ఏలూరు ఒకటి సరిపోతుందా? ఏలూరు ఒకటి కదండి, అన్ని చోట్ల జరిగింది. టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచడం కానీ రోడ్లు వేయడం కానీ ఇవన్నీ అయితే చేసింది. ఇచ్చిన హామీలో ఒకటి కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే పెన్షన్లు. ఆ పెన్షన్లు కూడా దగ్గరగా 14 లక్షల పెన్షన్లు సుమారుగా కట్ చేసి మిగిలిన వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజుకి ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. అవునా కదా? మీరే చెప్పండి. 1 టన్ను వచ్చింది పెన్షన్, రాలే. అయితే ఈ గవర్నమెంట్ మీ అంచనాలను అందుకోవాలా? నా అంచనాలు కాదు, ప్రజలకి నాడేంటో మీరు గమనించాలి. నా అంచనా ఏముంది? దానికే ఉంది. నేను సామాన్యుడిని కదా. అయితే రోడ్డు, విద్య, వైద్య ఏది వర్కౌట్ అవ్వలేదంటారా? వైద్యులు ఎక్కడన్నా ఏదైనా ఉన్న స్కూల్ని ఎక్కడైనా రీకన్స్ట్రక్షన్ కానీ లేదా ఏదైనా చేసినట్టు చూసారు ఎక్కడన్నా మీరేమన్నా? అంటే నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదండి, ఉన్నది ఎక్కడన్నా. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడే చేశారు కదా వాటిని. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకు? పోయిన గవర్నమెంట్లో ఏ మాటగా మాట చెప్పాలంటే, పోయిన గవర్నమెంట్లో బోర్డులు పెట్టేవారు వేకెన్సీస్ లేవని స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో. ఇప్పుడు ఉన్నదా? మళ్ళీ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు కదా, లక్షల ఫీజులు కట్టి. దాని మీద ఏంటి మన ఆలోచన ఏంటి మరి? మహిళలకి ఫ్రీ బస్ అని ఉంది కదా, దానిపై అభిప్రాయం ఏంటంటే? మహిళలకి ఫ్రీ బస్ అనేటువంటిది ఒక ఎర్ర బస్సు ఒకటి పెట్టారు. ఎర్ర బస్సులో ఇది వరకేమో 10 బస్సులు తిరుగుతాయి ఆ రూట్లో, ఇప్పుడు 2 బస్సులు తిరుగుతున్నాయి.
ఒక బస్సులో 5 బస్సులు ఎక్కవలసిన వాళ్ళు 2 బస్సులు ఎక్కించుకెళ్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. ద్వారకా తిరుమల దేవస్థానం ఉంది, దేవస్థానంలోకి వచ్చి అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ కూడా ఒకసారి గమనించండి. ఒక బస్సుకి ఎంతమంది ఎలా కొట్టుకుంటున్నారో. పోలీసు వాళ్ళు ఉన్నా సరే కొట్టుకునే దాఖలు ఉన్నాయి. నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలండి? మళ్ళీ చెప్తున్నాను, నేను వ్యతిరేకంగా మాడతాను. ఎవరికి పలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని చెప్పండి మీరు. పోనీ ఏ కేడర్లు వచ్చిందా? డిఎస్సి వచ్చిందా? డిఎస్సి అవ్వలేదు. ఉద్యోగస్తులకు ఆల్రెడీ ఇచ్చిన పిఆర్సీ ఇచ్చారా? అది అవ్వలేదు. పోనీ డిఏలు ఇచ్చారా? డిఏలు ఇన్కంప్లీటెడ్. ఇంకా దేంట్లో మనకి వాళ్ళ పురోగతి వచ్చిందంటారు? ఇప్పుడైతే టీడీపీ బాగుందంటారు, ఇదివరకు చేసిన వైసీపీయే బాగా చేసిందంటారా? ఒక సామాన్యుడిగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్పు ఎంతవరకు వచ్చింది, ఓకేనా? వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం ప్రశ్నించుకోవాలి అంతే. అయితే ప్రభుత్వం ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలంటారు? అన్నిటి మీద పెట్టవలసిందే. ఒక అమరావతి తప్ప మిగిలింది దేని మీద దృష్టి అయితే లేదు. దగ్గరగా 3.5 లక్షల కోట్ల అప్పు జరిగింది. ఎక్కడ పెట్టారు? దేనికి పెట్టారు? ఉద్యోగస్తుల మీద ఇచ్చారా, లేదా ప్రజలకు ఏమైనా సంక్షేమంలో ఇచ్చారా, లేదా ఇంకెవరికైనా ఇచ్చారా? ఆ చేసిన అప్పు అంతా కూడా అమరావతిలోనే వెళ్తుంది కదా. ఒక అమరావతి అయితే సరిపోతుందా? మిగిలిన ప్రాంతాలు వద్దా? దాని మీద మనం కూడా దృష్టి పెట్టాలి కదా. ఇదివరకు మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి ఉండేగా, ఇప్పుడు కొన్ని స్టార్ట్ అవుతున్నాయి అంటారు. దాని మీద ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? వైజాగ్లో వాటిల్లో కొన్ని కంపెనీలు స్టార్ట్ అవుతాయి. వైజాగ్ ఎప్పుడు నాంది పలికిందండి? సాఫ్ట్వేర్కి ఎప్పుడు ఏ ప్రభుత్వంలో నాంది పలికింది? అది ఈ 2 సంవత్సరాల్లో నాంది పలికినాయా? శంకుస్థాపనలు అంతకుముందు జరిగినాయా? అది ఈ గవర్నమెంట్లో ఎస్టాబ్లిష్ అయింది, శంకుస్థాపన జరిగింది, కన్స్ట్రక్షన్లో ఉంది, రిక్రూట్మెంట్లో జరుగుతుంది అని ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పండి. ఇప్పుడు అసలు ఈ గవర్నమెంట్కి 10కి మార్కులు ఇవ్వాల్సి వస్తే 10కి ఎంత ఇస్తారు మీరు? నేను చెప్పాలా మీకు? మీరు ఇవ్వండి ఎంతో కొంత. ఇప్పుడు నేను చెప్పాను, మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్పాను. ఒకదానికన్నా ప్రాపర్ వచ్చిందా? ఒక పెన్షన్ విషయంలో తప్ప. అది కూడా పెన్షన్లు కోత కోసి ఇచ్చారు కాబట్టి ఆ పెన్షన్ నడుస్తుంది. అంతకుమించి ఇంకేముందండి? ఎన్ని మార్కులు ఇవ్వాలి చెప్పండి మీరు? మీరు ఇవ్వండి మీ ఉద్దేశం ప్రకారం. I would say very clearly it is out of 1 or 2, that's all. 1 or 2 by 10. By 10. ప్రీవియస్ గవర్నమెంట్కి ఎంత ఇస్తారు? వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, నేను ఎంత ఇస్తాను అనట్లేదు. ప్రజలకు సంక్షేమం అందిన దాంట్లో they were in the first place in the India, that's all. పోయిన గవర్నమెంట్ obviously. అదే 10కి వాళ్ళకి ఎంత? obviously 10 అనొచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు 10 వాటిలో ఇక్కడ జరిగిందల్లా ఒకటే కదా, ఒక పెన్షన్ ఒకటే కదా, ఇంకేమున్నది? అది కూడా ఇన్కంప్లీటెడ్. కొత్త వాటికి ఇవ్వాలి, 2 years అయిపోయింది. కొత్త పెన్షన్ ఒక పెన్షన్ ఇవ్వలేదు. ఉన్న వాటిలో ఏదో ఒక రీజన్తో డాక్యుమెంట్ ఇష్యూస్ అనో లేదంటే సదరన్ సర్టిఫికేట్లు ఇష్యూస్ అనో ఇవన్నీ కూడా డిడక్ట్ చేయడం జరిగింది కదా. ఇంకేముంది దాన్ని బట్టి. మీ పేరండి? వెంకటేశ్వరరావు గారు. ఏం చేస్తుంటారు? జాంకాయ వ్యాపారం. చేస్తారు. ఏం లేదండి, ఇప్పుడు మన ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ళలో అసలు మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం గురించి? మాకు బాగా ఉందండి. ప్రభుత్వం బాగానే ఉందండి. బాగా ఉంది. ఓకే. ఈ 2 ఏళ్ళలో ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటండి? మంచి పని ఏంటంటే రోడ్లు పోసారండి బాగా. పింఛనీలు ఆపకుండా ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఏవైతే మొత్తం మాకు కావాలని చెప్పి మీరు అనుకున్నారో అవన్నీ కూడా మన ప్రభుత్వం ఇస్తుందంటారా? ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు కదా, దీనివల్ల అసలు మీ స్పందన ఏంటి? బాగుందండి, దానివల్ల బాగానే ఉందిగా. ఆడవాళ్ళకి సదుపాయం బాగానే ఉంది. ఇప్పుడు ఏలూరులో వచ్చేపాడి ప్రస్తుతం చంటి గారు పాలిస్తున్నారు కదా, ఇంతవరకు ఆలాని గారు చేశారు. ఇద్దరిలో అసలు మీకు ఎవరి పాలన నచ్చిందండి? మాకు ఇదే నచ్చింది. చంటి గారితో బాగా నచ్చింది. ఫ్రీ బస్సులు ఉంచాలండి, పెన్షన్లు బాగానే ఇస్తున్నారు చాలు. అన్న క్యాంటీన్ వల్ల ఏమైనా ఉపయోగం? అన్న క్యాంటీన్ వల్ల బాగా ఉపయోగం ఉంది. రైతులుగా అన్ని బాగానే అందుతున్నాయి. రైతులకు కూడా ధాన్యం వేయంగానే అమ్మితే డబ్బులు వచ్చేస్తున్నాయి. అవి బాగానే ఉందండి. మళ్ళీ ఎన్నికల్లో ఇదే ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా? చెప్తానండి. పేరేంటండి? చలపతిరామ్మ. ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ పాలన ఎలా ఉందంటారు? ఏమి లేదు, పెన్షన్ ఎత్తలా, ఏమి ఎత్తలేదు, మానేసారు. ఏంటి పెన్షన్ రావట్లేదా మీకు? రావట్లేదు. మరి ఇందాక ఆయన 3000 వచ్చేది, నాకు ఇప్పుడు 6000 వస్తుందని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? కొత్త వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు, తెలియని వాళ్ళకి ఇస్తలేదు. ఎవరికి సచివాలయం వెళ్ళి పచ్చాలే తిరిగితే రేపు ఇస్తానని చెప్పి చాలా రోజులు అయింది. అంటే కొత్త వాళ్ళకి అయితే ఇంకేవాలా, పాత వాళ్ళకి ఎత్తున్నారు కానీ కొత్త వాళ్ళకి ఇంకేవాలా? అవును. ఇప్పుడు రోడ్లు
విద్య, వైద్య ఈ మూడిట్లో ఏది బాగా చేస్తుందంటారు గవర్నమెంట్? ఇది చేస్తున్నాడు, రోడ్డు చేస్తున్నాడు అంతే. రోడ్డు మహిళల ఫ్రీ బస్సు పై అభిప్రాయం ఏంటి మీది? కుట్టుకొని సత్తున్నారు ఆడవాళ్ళు రోజు. కన్నడం మీద ఇసుకుంటున్నారు రోజు డైలీ. ఆడ గోళ ఉంటా బెటర్ అంటారు, తీసేస్తే బెటర్? అది అవి అనవసరం, తీసేస్తాం. ఎందుకు లేడీస్ కొట్టుకున్నారు. కన్నడ పల్లాయిపోతున్నాడు కన్నడ. అన్నా క్యాంటీన్ మీద అభిప్రాయం ఏంటి? 5 రూపాయలు భోజనం పెడతాడు, ఉచితంగా పెడుతున్నారు. అదే వెళ్తున్నారు ప్రజలు, దానికే వెళ్ళేది. అది యువతకు ఉద్యోగాలు ఇస్తాం అన్నారు, మరి అదేమన్నా లేదు. ఉద్యోగాలు ఎవరికే లేదు, ఏమి లేదు. చంటి గారి పాలన ఎలా ఉంది ఏలూరులో? ఏమి లేదు. సంటే వస్తున్నారు కారు వేసుకొని, ఇక్కడ ఆఖరు ఏమి ఆఖరు ఇటే వెళ్తాడు రోజు. ఆపడం ఎలాగుంది వార్డు, ఎలాగుందో పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. జనాలకే చిరాకు వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఏమి చేస్తా, పేదోళ్ళకే ఏమీ లేదు, ఏమి చేస్తా. మాలాంటి పేదోళ్ళకి ఎవరికే ఏమీ లేదు, చేస్తలేదు. ఎవరికైనా చేస్తా చాలా మందికి చూసాం మేము. వరకు నాని గారు బాగా చేశారు, ఈయన బాగా చేస్తున్నారు. సరే నానిగాడు ఇంటికి వెళ్తే చేసేవాడు ఆయన పనులు బాగా. ఇదివరకు అయితే ఇంటికి వెళ్తే రమ్మని చెప్పి పరుచుకో ఏంటి ఇల్లు కనుక్కున్నాడు. ఈ ఛానల్లో బాగానే చేసేవాడు నాని గారు. మళ్ళీ సార్ ఎలక్షన్లో ఏది గెలుస్తుంది అంటారు? జనాలకి అనవసరం ఉయ్యాపేసి వచ్చేస్తాడు, జగన్ వచ్చేస్తాడు అంటున్నారు. జనాలకి పెన్షన్ వచ్చి 50,000కి ఇస్తాని చెప్పి ఎగ్గొట్టేసాడు. ఓట్లు వేయించుకున్నాడు. 50,000కి ఇబ్బంది పడితే వేసాడు కుర్రోళ్ళు చాలా మంది గెలిచేటి. ఊరికే గెలవాలిగా. అది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఏం లేదు, హైదరాబాద్లో ఉంటాడు, ఒకసారి నెల్లూరులో ఉంటాడు. ఏమీ లేదు, పట్టించుకోవట్లేదుగా. ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. ఎలాగుందో ప్రజలను ఎవడో పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళకి చేసుకుంటున్నారు, కమ్మోళ్ళకి చేసుకుంటున్నాడు చంద్రబాబు. మాలంటే ప్రజలకి ఏమీ లేదు, చేస్తలేదు ఎవరికి. ప్రజలకి ఓట్లు, ప్రజలైతే ఓట్లు గెలుస్తాడు. కమ్మోళ్ళకి చేస్తున్నాడు, అన్నిటికీ వాళ్ళకే చేస్తున్నారు. ఈరోజు చేసాడు 3 నెలలు చేసి ఏమీ లేదు. పెన్షన్ రాలని తనకు ఏమీ రాలా. పెట్టి కాగితాలు రోజు వెళ్తున్నాను, సచివాలయం రేపు ఇస్తాను అంటున్నారు. ధైర్యం ఏమి ఇస్తా, ఎవడు చేస్తాలో మాకు.